వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఆ వాహనాలకు నో ఎంట్రీ. హత్యాకు వెళ్లే వారికి సౌదీ సర్కార్ అరెస్ట్. పై పిల్లలను తీసుకెళ్లడం నిషేధం. ప్రెస్ ముందు సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణం కోల్పోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు డాక్టర్ షాకే శైలజనాథ్ బుధవారం అనంతపురం జిల్లాకు రానున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరిన శైలజనాథ్ మొదటిసారి జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు అధికారికంగా జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. శైలజనాథ్ రాక సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి ఆయన అభిమానులు, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి వ్యతిరేక వర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. సాధారణంగా ఏ అవకాశం వచ్చినా అధికార పార్టీలో చేరే నాయకులు ఉన్న నేటి తరుణంలో శైలజనాథ్ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలో చేరిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ అధినేత జగన్ ఇచ్చే ప్రతి పోరాటాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శైలజనాథ్ జిల్లాకు వస్తుండటం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న కొండ మీద రాయుడు బ్రహ్మోత్సవాలకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం జరిగే రథోత్సవ కార్యక్రమం నిరంతరం డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వారి వాహనాలు దారి మళ్లిస్తామని తెలిపారు. 100 మందికి పైగా పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామిని దర్శించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కృతజ్ఞతలు. రేపు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 8 గంటల వరకు ఈ జాతర అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా రథోత్సవం 11:30కు స్టార్ట్ అయ్యి దాదాపు 12:30 గంటలకు రథోత్సవం ముగుస్తుంది. ఈ రథోత్సవానికి కావాల్సిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ అయితేనేమి, చెక్ పోస్టులు అయితేనేమి, తర్వాత రథం చుట్టూ స్పెషల్ పార్టీలు సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకొని రోప్ పార్టీతో భద్రపరుచుకొని దాన్ని ఎంత దూరం అయితే జర్నీ చేస్తూ అంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తగిన మెజర్స్ తీసుకొని తర్వాత టౌన్లోకి వచ్చే హెవీ వెహికల్స్ని డైవర్షన్స్ పాయింట్ కింద వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఒకటి బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ నుంచి డైవర్ట్ చేసి ఎన్టీఆర్ మార్గ్ నుంచి హైవే తర్వాత ఇట్లా భద్రంపల్లి రోడ్లో కలిసి లేదంటే రెడ్డిపల్లి రోడ్లో కలిసి ఈ కంటైనర్లకు ఒక డైవర్షన్ పాయింట్ ఆర్టీసీ బస్సులో కూడా పెట్టినాము. అదేవిధంగా నార్పల్ నుంచి వచ్చే వాటిని అక్కడి నుంచి రేణికి పంపుతూ భద్రంపల్లి రోడ్లో పంపించడానికి ఒక ప్లాన్ చేసుకున్నాము. తర్వాత ముసలమ్మ కట్ట నుంచి టౌన్లోకి వచ్చే 2 వీలర్స్కి ఐఎన్ఆర్ బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నాము. నార్పల్ క్రాస్ దగ్గర టౌన్లోకి రాకుండా హెవీ వెహికల్స్ డైవర్షన్ ఒకటి పెట్టినాము. తర్వాత ఈ కొండమీదరాయ టెంపుల్ కా నుంచి మనకు సిద్ధరాంపురం నుంచి వచ్చే వెహికల్స్కి డైవర్షన్ పాయింట్ కింద ఒకటి కొత్తపల్లి నుంచి ఉప్పరపల్లి మీదుగా పోయడానికి ఒక పాయింట్ ఏర్పాటు చేసినాము. టౌన్లో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకున్నాము. ప్యారలల్గా దొంగతనాలు, పిట్ పాకెట్లు, చైన్ స్నాచింగ్ జరగకుండా మన సిసిఎస్ నుంచి మా స్టేషన్ నుంచి కొంతమంది, దీంట్లో ఎక్స్పర్ట్స్ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఏర్పాటు చేసుకొని మఫీలో విజిబుల్ పోలీసింగ్ పెట్టుకొని అటువంటివి జరగకుండా ప్రివెంట్ చేసుకుని ఒక మెజర్స్ తీసుకున్నాము. తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక పెట్రోలింగ్ వెహికల్స్ మా దగ్గర నుంచి ఒక 2 వెహికల్స్ సైరన్ పెడుతూ రౌండ్ ద క్లాక్ తిరగడానికి ఒక 2 వెహికల్స్ ఏర్పాటు చేసినాము. సఫిషియెంట్ బందోబస్తు అంతా టౌన్లో ఎక్కడెక్కడ పికెట్ పాయింట్లు తిరగడానికి జామ్ కాకుండా అదొక 40 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాము. రథం చుట్టూ ఒక 4 ఎస్ఐలు, ఒక సిఐ, నేను, తర్వాత మిగతా సిబ్బంది ఉంది. ఈ యొక్క జాతరని సక్సెస్ఫుల్ జరపడానికి ప్రతి ఒక్క కమిటీ వాళ్ళతో డిస్కషన్ చేసినాము. కమిటీ తర్వాత లోకల్ పీపుల్ కూడా ప్రీవియస్ గతంలో జరిగిన వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాము. అదేవిధంగా కొండ మీదకి ఎక్కడానికి పోయే ప్రదేశంలో అన్ని వెహికల్స్ ఎక్కితే కొండపైన మనకు జామ్ అయ్యే ఉంది, ప్రాబ్లం ఉంది. కాబట్టి
జామ్ అక్కడ కంట్రోల్ చేయడానికి ఎంట్రన్స్లోనే ఒక స్టాపర్స్ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ టెంపుల్ కమిటీ ఈవో వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక 7 వెహికల్స్ని దాంట్లోనే ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వాక్ చేయలేని వాళ్ళు దాంట్లో కొండ మీదకి ఎక్కించి దింపడానికి ఒక ప్రొవిజన్ తీసుకున్నాము. మిగతా మా పోయే వాళ్ళందరూ బై వాక్ రోడ్ కూడా ఎక్కడ మెట్ల మార్గంలో వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంది, అక్కడ టికెట్ పెట్టుకున్నాము. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే నాకు శాపం, భర్తను పోగొట్టుకున్న భార్య, నా కుటుంబంపై కర్రలతో దాడులు, పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని శిరీష రోధిస్తూ ఆవేదన. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని కోసిగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తెలిపారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్త వారింట్లో వేధింపులకు పెట్టారని శిరీష రోధిస్తూ తెలిపారు. అయితే నా భర్త మద్యంకు బానిసై అనారోగ్యంతో మృతి చెందాడని భార్య వాపోయింది. అయితే భర్తను పోగొట్టుకున్న భార్య శిరీషను తమ పుట్టింటికి వచ్చినానని ఆమె తెలిపారు. అయితే నా భర్తకు రావాల్సిన ఆస్తికి అడ్డు అవుతుందని, నన్ను నా పిల్లలను చంపేస్తే అడ్డు ఉండదని ఆలోచనతో శిరీష ఇంటిపై బావ నరసింహులు, మరిది హరి, ఆడపడుచు భర్త కర్రలతో ఇనుప రాడ్లతో దాడి చేశారని, నా తమ్ముడికి బలమైన గాయాలైనాయని శిరీష రోధిస్తూ వాపోయింది. అయితే నేను చంపేస్తాం, మీకు ఎవరు అడ్డు వస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శిరీష ఆరోపించింది. అయితే నా కుటుంబం పైన నా పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తుంది. ఎందుకు అంత సడన్ గా ఎందుకు కొట్టినారు? ఏమో సార్ తాగినారు సార్, వాళ్ళు వచ్చిందేమో డైరెక్ట్ వచ్చి కొట్టినారు సార్. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొట్టినారు సార్. వాళ్ళకి నీకేం సంబంధం? అంటే మా అక్క వాళ్ళ ఆడపిల్ల మొగుడు సార్. మీ బావగారులు? బాబాయ్ బావగారులు కొట్టినారా? ఇప్పుడు మా అక్క వాళ్ళ ఆడపిల్ల భర్త. మళ్ళీ ఏం జరిగిందిరా? ఎన్ని గంటలప్పుడు కొట్టినారు? నైట్ 10 అయింది సార్. 10 అయింది. మీకు ఎవరైనా నడిపించినారా కొట్టేటప్పుడు? ఊరు ఇడిపిల్లేదు సార్. చూసిన వాళ్ళు ఎవరైనా ఉండారా? చూసిన వాళ్ళు ఉన్నారు, అందరు చూసేవాళ్ళే కానీ సార్ ఎవరు నడిపించేవాళ్ళే. ఎంతమంది కొట్టింటారు సార్? ఫస్ట్ 3 కొట్టినారు సార్, తర్వాత 10-20 మంది వరకు వచ్చినారు సార్ ఇంటి దగ్గరికి పట్టుకొని. మళ్ళీ ఏం చెప్పకుండా వచ్చి కొట్టినారు? ఏం చెప్పకుండా వచ్చి డైరెక్ట్ కొట్టినారు సార్. గలీజ్ మాట్లాడుకుంటున్నారు. కొట్టడానికి కారణాలు ఏమి, ఉద్దేశం ఏమి? ఏం చెప్పడం లేదు సార్. ఇంకో వస్తారు డైరెక్ట్ కొడతారు సార్. ఇప్పటికే 4 సార్లు అయింది సార్. 4 సార్లు కొట్టినారు? అవును సార్. మీరు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినారు? ఈ రోజు వచ్చినాం సార్. నిన్న నైట్ కొట్టినారు సార్, ఈ రోజు ఉదయం వచ్చినాం సార్. రాత్రి జరిగితే ఇప్పుడు ఉదయం ఎట్లా వస్తారు? అంటే స్టేషన్ పోయింటాం సార్. స్టేషన్ నుంచి 2 గంటలకు బయటకు వచ్చినాం సార్. మీ ఎస్ఐ గారు ఎవరు? ఎస్ఐ పేరు తెలియదు సార్. కొట్టిన వాళ్ళు పట్టుకున్నాడా? పట్టుకున్నాడు సార్. వాళ్ళు కూడా పంపించినాడు. ఇంకా నైట్ ఎంతవరకు పెట్టుకున్నారు పోలీసులు? 2 వరకు పెట్టుకున్నారు సార్. తర్వాత పంపించినారా? మీరు ఉదయం వచ్చినారా? ఇక్కడ 6కి వచ్చినాం సార్. వచ్చినారు. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమైందని అడిగినారు సార్. ఇలా గొడవ అయిందని చెప్తున్నారు. ఎంతమందిని కొట్టినారు మిమ్మల్ని? నన్ను మా అమ్మని కొట్టినారు సార్. ముగ్గురిని? రైట్. నన్ను మా ఓకే. ఈ పిల్లలు ఎవరు? ఇద్దరు? మా అక్క కొడుకు, మా అక్క. ఆమె పిల్లలు? ఆమె భర్త ఎక్కడ? ఆమె భర్త చనిపోయినాడు. ఓకే. ఇదండి మిత్రులారా, ఈరోజు ఆదోని రెవెన్యూ డివిజన్లో మరి నీ పేరేం పేరు అబ్బాయి? ధనుష్ అనే ధనుష్ అనే అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అక్కగారిని చేసుకున్న వాళ్ళ బంధుమిత్రులు మరి తాగి వచ్చి కర్రలతోనూ రాడ్స్తోనూ కొట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, వాళ్ళ అక్కగారిని చేసుకున్న వ్యక్తి చనిపోయినందున వాళ్ళ అక్కగారి భర్తకి రావాల్సిన ఆస్తి వాళ్ళ అక్కకి ఏడ వస్తుందో అని చెప్పేసి ఏదో రకమైన పేరుతో వీళ్ళని ఇప్పటికే 2-3 సార్లు దారి చేయడం జరిగిందని చెప్పేసి మాకు చెప్పారు. మరి ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాదు, రాత్రి 10:30 మరి మా జాతీయ అధ్యక్షుల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా ఈ యొక్క సంఘం SC/ST నేషనల్ చైర్మన్ గారు గౌరవనీయులు NSR రాజు గారు దళిత రత్న, ఆయన గారికి విషయం తెలిసి రాత్రే ఆ కోసిగి మండలం ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎక్కడున్నా సరే వాళ్ళని అదుపులోకి తీసుకుని అని చెప్పేసి మా సార్ గారు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం రాత్రి 12:30కు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నా పేరు పరగొండ జోజి, ఈ యొక్క సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ రావడం జరిగిందండి. వెంటనే నేను కూడా ఫోన్ చేసి వాళ్ళకి స్పందించి మాట్లాడినాను. ఇట్లా జరిగింది సార్, అది ఇది అని చెప్పేసి అన్నారు. కాబట్టి
విషయం రాత్రే తెలిసింది కాబట్టి మేము కర్నూలు నుంచి ఇక్కడ వచ్చే లోపల కొద్దిగా లేట్ అయింది. మేము ఇప్పుడు వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించాలని వచ్చామండి. దీని యొక్క నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ దేవాలయంలో నేడు ఆలయ వంశ పారంపర్యం పూజారి అయిన సాయమ్మ నోటికి తాళం వేసే ఘట్టంతో జాతర ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఇవి 5 మంగళవారాల పాటు కొనసాగుతాయి. నేటి మధ్యాహ్నం సాయమ్మ నోటికి తాళం వేసిన తర్వాత ఆమె పెద్ద బోనం ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాత భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఎల్లమ్మ తల్లికి పేరు. కోరికలు తీర్చిన వారు మొక్కులు, కోళ్లు, మేకలు రూపంలో చెల్లిస్తారు. ఈ జాతర మహోత్సవాలకు మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.